రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీరు స్పష్టత ఇవ్వాలా. మొన్నటి వరకు ఏమన్నారు? షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తే మీరేమన్నారు? ఆ రోజు ఆస్తుల కోసం అన్నారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది, ప్రజలకు అర్థం అయిపోయింది. ఆస్తుల కోసమా లేకుంటే నిజంగా రాజకీయంగా మాట్లాడుతున్నారనేది ప్రజలకు అర్థం అయిపోయింది. అది చెల్లదని చెప్పి మీకు తెలిసిపోయింది. ఎందుకని మళ్ళా ప్లేట్ ఫిరాయించినారు. నిన్న మాట్లాడిన దాంట్లో ఆస్తుల గురించి మాట్లాడలే. గమనించారో లేదో? ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీకు నిన్న సాక్షి టీవీ ఇచ్చిన స్క్రిప్ట్ లో అది లేదు, ఆస్తుల గురించి ప్రస్తావన లేదు. మొన్న పోయినసారి పెట్టిన ప్రెస్ మీట్ లో అయితే ప్రస్తావన ఉంది. షర్మిలారెడ్డి గారు ఇది చేస్తున్నది కేవలం ఆస్తుల కోసం అని చెప్పి. ఆ స్క్రిప్ట్ వేరు, ఈ స్క్రిప్ట్ వేరు. ఈ స్క్రిప్ట్ లో మీరు ఏం చెప్తున్నారండి? ఈ స్క్రిప్ట్ లో మీరు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు షర్మిలారెడ్డి గారు అని చెప్తున్నారు. మళ్ళా రేపటి రోజు ఇంకో స్క్రిప్ట్ వస్తుంది, ఇంకోటి మాట్లాడతారు. ఇది ఎంతవరకు సబబో మీరే సమాధానం చెప్పాలా. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీ స్క్రిప్ట్ కు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇష్టం వస్తే మాట్లాడినట్టు ఏదో మేము ఏం చెప్పినా చెల్లుతానన్నట్టు భ్రమలో ఉండకండి మీరు.